దేవి నిన్న శారీలో ఫోటో దిగావు కదా, ఆ ఫోటో కొంచెం వాట్సాప్ చేయవా? ఓకే, పంపిస్తాను. కానీ ఎందుకు? ఫోటో ఫోన్లో వాల్పేపర్ కింద పెట్టుకోవడానికి. ఓ అవును, నాకు డౌట్. మీ మగోళ్ళందరూ ఎందుకు పెళ్ళాల ఫోటోలు వాల్పేపర్ కింద పెట్టుకుంటారు? అదేనే, బయట చాలా టెన్షన్స్ ఉంటాయి కదా, అప్పుడు మీ ఫోటో చూస్తాను. మీ ఫోటో చూడగానే ఆ టెన్షన్స్ అన్నీ పోతాయి. అవునా, సరే, థ్యాంక్ యూ. పంపుతాను, ఇప్పుడే పంపుతాను. మీ ఫోటో చూడగానే ఈ టెన్షన్ ముందు ఆ టెన్షన్స్ అన్నీ జుజ్జుబి అనిపిస్తాయి అంతే, జుజ్జుబి అనిపిస్తాయి అంతే. ఎందుకు అలా అవుతున్నారు? ఎందుకో పనికిరా బాటిల్ కూడా సైలెంట్గా వెళ్ళిపోతున్నాను. సరే అయితే మీరే. ఈయన అంతే. అవునా, అంత ఈజీయా? అవును. సరే సార్, మళ్ళీ వేయండి. ఒక నిమిషం ఏంటి? ఈసారి వేస్తే ఓకే, వేయకపోతే నేను రోజంతా మీతో మాట్లాడను. ఓకేనా? వేయండి. అదేలా? అదంతే. సరే. మాట్లాడకూడదని మాట చెప్పావు, మాట్లాడు అంతే. వదే ఈ రోజంతా హ్యాపీగా గడుస్తుంది నాకు. దేవి, కాఫీ పెట్టు. షాపింగ్ వెళ్దాం అన్నావు కదా, కాఫీ పెట్టేస్తే షాపింగ్కి వెళ్దాం. యాండి, ఎవరిది ఈ మధ్య టైం చాట్ చేస్తున్నారు క్లోజ్గా? ఏంటి నువ్వు, నీ అనుమానాలు? నువ్వు కూడాను. ఈ అమ్మాయి నా క్లోజ్ ఫ్రెండే, చిన్నప్పటి నుంచి కలిసే చదువుకున్నాం, కలిసే పెరిగాం, కలిసే ఆడుకున్నాం. అవునా? అది నా ఫేక్ ఐడి. ఏంటండి ఇంగ్లీషు ఇంత కన్ఫ్యూజన్గా ఉంది? ఏమైంది? కంప్లీట్కి ఫినిష్కి పెద్ద తేడా ఉంది, రెండు ఒకటేగా. చెప్తాను చూడు. నీకు లైఫ్లో నేను దొరికాను, నీ లైఫ్ కంప్లీట్ అయింది. నువ్వు నాకు దొరికావు నా లైఫ్లో, నా లైఫ్ ఫినిష్ అయిపోయింది. నీకేం కావాలో చెప్పు, లోకమంతా చూడాలా చెప్పు. ముందు బ్యాంకులో ఉన్న బంగారం విడిపించాం, తర్వాత చూద్దాం ఏం కావాలని.